శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాల్లభేతు. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతో మలయమరుదాయోధనరథః తదాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్నః పురమదితు రాఘో వృషికా. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సుర సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సారహసి పత్యా విహరసే. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం స్వపిషి కులకుండే కుహరిణి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరాముని ఉపదేశం సాగుతున్నది. ఆయన చెప్పవలసిన విషయాన్ని స్పష్టంగా ఆ చెప్పిన విషయాన్ని ముందు వ్యావహారికంగా ఏ విధంగా వైరాగ్యం కావాలి అనే విషయాన్ని చెప్తూ, జీవితాలు శాశ్వతం కాదు అశాశ్వతం అని చెప్తూ, అదే సమయంలో పారమార్థికమైనటువంటి భావన కలిగే విధంగా ఆయన ప్రతి విషయాన్ని బోధ చేస్తూనే ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ అది వింటున్నారు. అది నిజంగా వాళ్ళకి చాలా అదృష్టం. సాక్షాత్తు పరమాత్మే తన యొక్క అవతార ఆ వైభవాన్ని కానీ, తన యొక్క అవతార రహస్యాన్ని కానీ తాను లోకానికి చెప్పదలుచుకొని వచ్చిన విషయం అన్నమాట. దాన్ని ఆయనే స్వయంగా తన నోటితో చెప్తుంటే అది వినేవాళ్ళకి ఇంకా అంతకంటే, మనకి కూడా అంతకంటే వేరే అదృష్టం ఏముంటుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇంకో మాట చెప్తున్నాడు. అచ్యేతి రజనీ యాతు సాన ప్రతినివర్తతే యాచ్యేవ యమునా పూర్ణ సముద్రం ఉదకాకులం. అచ్యేతి రజనీ యాతు సాన ప్రతినివర్తతే. యా రజనీ అచ్యేతి, గత రాత్రి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ రోజు రాత్రి రాబోతోంది. గత రాత్రి యా అచ్యేతి, ఏదైతే వెళ్ళిపోయిందో, సాన ప్రతినివర్తతే, ఈ సృష్టిలో అది అసంభవం. మళ్ళీ ఆ రాత్రి రాదు, ఇంకో రాత్రి వస్తుంది. అచ్యేతి రజనీ యాతు సాన ప్రతినివర్తతే
యాత్యేవ యమునా పూర్ణ సముద్రం ఉదకాకులం. ఉదకంతో పరిపూర్తిగా పూర్ణంగా ఉన్నటువంటి సముద్రంలోకి యమునా యాత్యేవ, యమునా నది వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కి రాదు. అంటే అసలు అది చేతనమే కాదు, అచేతనమే కాదు. ఏ పదార్థమైనా తీసుకోండి, అది దేనికి అధీనంలో ఉండాలి? కాలానికి అధీనంగా ఉండాలి. ఏదైనా సరే కాలానికి అధీనమే. చేతనం కూడా కాలానికి అధీనమేనా? అవును. చేతనం అంటే ఏ చేతనం అనుకుంటున్నాం? జీవ సంబంధమైన చైతన్యం, అది కాలానికి అధీనమే. కాలానికి అధీనం కానిది ఒకటి ఉంది, అది సంపూర్ణ చైతన్యం, ప్రజ్ఞానం. అది కాలానికి అధీనం కాదు, దానికే కాలం అధీనం. కాబట్టి ఇప్పుడు జడమైనా చైతన్యమైనా ఏ పదార్థమైనా సరే కాలానికి అధీనమే, కాలం యొక్క చెప్పు చేతల్లో ఉండవలసిందే. అయితే కాలం అంటే ఏమిటి? కలయతీతి కాల, ప్రతిదాన్ని అన్నింటినీ ఎప్పటికప్పుడు కలయతి, మార్చేస్తూ ఉంటుంది, మార్పును తీసుకొచ్చి ఆ వస్తువు మీద పడేస్తూ ఉంటుంది, అదే కాలం. ఈ మార్పు అనేది చలనం, చలనాత్మకం. ఎలాగా? ఒక దశ పోయి మరొక దశ వచ్చింది అనుకోండి, ఇదే కాలం. బాల్యం పోయి కౌమారం, కౌమారం పోయి యౌవనం వచ్చినాయి అంటే మార్పు వచ్చిందే కాలం. కాలం వల్లనే ఈ మార్పులు వస్తున్నాయి, అదే కాలం. ఇప్పుడు అందరి మీద ఈ బ్రహ్మాండ రూపమైన ఈ విశ్వమంతా ఎప్పుడూ చలిస్తూనే ఉంది కదా, అణువు మొదలు ప్రతి ఒక్కటి పరిభ్రమిస్తూనే ఉంది కదా, రూపాంతరం చెందుతూనే ఉంది కదా. అచేతి రజని యా, ఏ రజని అయితే, ఏ రాత్రి అయితే వెళ్ళిపోయిందో, ఆ పగలు రాత్రి పోని రెండు అవి వస్తూ పోతూ ఉన్నాయి అంటే, ఆ పోయిన రాత్రి రావటం కానీ పోయిన పగలు రావటం, రాత్రి అని ఏ రజని అని చెప్పారు అంటే అది పగలకు కూడా అర్థమే. సాన ప్రతివర్తతే, అది తిరిగి రాదు, అదే రాదు, మళ్ళీ ఇంకోటి వస్తే రావచ్చును. ఇదే జన్మ, ఈ జన్మ మళ్ళీ మనకు రాదుగా, ఇంకో జన్మ వస్తుంది. కాబట్టి అన్నింట్లోనూ తన స్వరూపాన్ని చూసుకోవటమే అన్నింటినీ తనలో లయం చేసుకోవటం. అలాంటిదే ఇంకో రాత్రి వస్తుంది, ఆ పగలు లాంటిదే ఇంకో పగలు వస్తుంది. ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటుంది? ఆ భవిష్యత్తు కాస్త నిన్న రేపు భవిష్యత్తుగా ఉంటుంది. ఆ రేపు అనేది ఇవాళ వచ్చేసరికి అది వర్తమానం అయిపోతూ ఉంటుంది, వర్తమానం అవుతూ ఉంటుంది. వర్తమానం ఏమైపోతుంది? భూతం అయిపోతూ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు ఈ సంసారం భూతంలో నుంచి వర్తమానం, ఆ వర్తమానం ఆ భవిష్యత్తు, ఈ వర్తమానం భవిష్యత్తు, మళ్ళీ వర్తమానం, ఇలా ఈ సంసారం జరుగుతూనే ఉంటుంది. అందుకే దీనికి సంసారం అని పేరు. సమ్యక్ సరతి ఇది సంసారం అని కదా అర్థం. సరతి అంటే అలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది, అది సంసారం. ఎప్పుడు ఎడతెగకుండా ధారావాహికంగా ప్రసరిస్తూ పోయేదే సంసారం అని అర్థం. కాలం కలయతీతి కాలం అని అర్థం. ఈ సంసారం ఈ కాలానికి లోబడినటువంటి విషయమే తప్ప వేరేది కాదు. మరి ఇలాగా ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా కనిపించకపోతే ప్రతి ఒక్కటి ఏమైపోతుంది? దానివల్ల వచ్చే నష్టం ఏమిటి? అది అలాగే నిలబడిపోవాలి. అంటే భూతకాలం భవిష్యత్ కాలం రెండు వర్తమానంలో కలిసిపోయి వర్తమానమే ఎప్పుడూ మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి. అప్పుడు ఇక జనన మరణాలే లేకుండా పోవలసి వస్తుంది. అవి లేకపోతే అదే అప్పుడేమవుతుంది? జనన మరణాలు లేకపోతే మన తాతలు తండ్రులు, మరి అంతేకాదు ఎవరైనా సరే మరణించకుండా ఉండిపోవాల్సిందే. మరణం యొక్క ఆవశ్యకతని అర్ధాంతరంగా శ్లోకంలో సూచిస్తున్నాడు శ్రీరామభద్రుడు. భూతం
అది జరగకపోతే, ఈ వర్తమానం భూతం కాకపోతే ఎవరు మరణించకూడదు. అప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు బతుకుతూనే ఉండాలి, మనము ఎప్పుడు చావకుండా బతుకుతూనే ఉండాలి. ఇది లోక అనుభవానికి, లోక ప్రవృత్తికి, లోకం యొక్క తీరుకి వ్యతిరేకం. అంచేత యాత్యేవ యమునా పూర్ణ సముద్రం ఉదకాకులం. ఒక యమునా నది లాంటిది ఎప్పుడు ఎలా ప్రవహిస్తూనే పోతుందో, పోయి పోయి చివరికి ఏం చేస్తుంది, సముద్రంలో ఎలా కలిసిపోతుందో, అలాగే ఈ చెట్లు, పుట్టలు, పర్వతాలు, నదులు ఇవన్నీ కూడా, ఈ సకల భువనాలు, సకల భవనాలు కూడా, ఆ వాటిలో మానవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఇవి ఒక్క మాటలో చెప్పాలంటే, సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా పుట్టుతూ కిట్టుతూ పోవలసిందే, వేరే దానికి మార్గం లేదు. అది కాలం యొక్క ప్రభావం. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు శ్రీరాముడు? తండ్రి దశరథుడు కాలం చేశాడు అని నువ్వు నేను బాధపడుతున్నాం కదా, అలా బాధపడాల్సిన అవసరం లేదు అని భంగ్యంతరంగా చెప్తున్నాడు శ్రీరాముడు. బాధపడిపో ఏమిటి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే బాధపడి మనం ఆ విగ్రహాన్ని మళ్ళా వెనక్కి తీసుకురాగలమా? అసంభవం, తీసుకురాలేం అంటున్నాడు శ్రీరాముడు. ఇది శ్రీరాముని మాటేనా? అవును, దశరథుని కుమారుడైనటువంటి శ్రీరాముని మాట ఇదే. అయితే అవతారం ధరించినటువంటి పరమాత్మ ఆత్మారాముడి మాట దీంట్లో నుంచి దాని అర్థం ఎప్పుడూ ఒక్కటే. ఈ సృష్టిలో నుంచి సృష్టి వెనక ఉన్నటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలి. పరమాత్మ ఎందుకు సృష్టించాడు ఈ సృష్టిని? తనని తాను తనని మనం తెలుసుకోవటానికి. మనం అంటే ఎవరు? మళ్ళీ తానే. అంటే తనని తాను తెలుసుకోవటానికి ఈ సృష్టిని చేసుకున్నాడు అని అర్థం చెప్పుకుంటే మన పని తేలికవుతుంది. అంతే తప్ప తాను వేరు నేను వేరు అనుకుంటే అసలు సమస్యకి ఈ జన్మకు కాదు కదా, 100,000 జన్మలు ఎత్తినా పరిష్కారం అనేది కనుచూపు మేరలో మానవుడికి కనపడదు. పరిష్కారం ఏమిటి? పరమాత్మే తనని తాను తెలుసుకోవటానికి ఈ సృష్టిని చేశాడు, చేసి దాని ద్వారా తనని తాను తెలుసుకుంటున్నాడు. ఇంకా అప్పుడు ఆ ఏకసూత్రత అనేది తెగిపోకుండా కనపడుతూ ఉంటుంది. పరమాత్మ తత్వమే సర్వత్రా రాజ్యం వెళ్తూ సుస్థిరంగా ఉంటుంది. అప్పుడు నువ్వు నేను ఈ సకల చరాచర జగత్తు ఇవి కేవలం నామమాత్రంగా మిగిలిపోతాయి, అందులో ప్రవిలాపనం అయిపోతాయి తత్వంలో. కాబట్టి కాలం మన మీద పనిచేస్తున్నంత కాలం ఈ పరిణామం తప్పదు. పరిణామం ఉంది అంటే అది ఏమిటది? మళ్ళీ జననం మరణమే. కాలం అంటే చలనమే. కాబట్టి చలించని పదార్థం ఏదో దాన్ని మనం పట్టుకోవాలి. ఈ చలనం అనే మాట చెప్పడం మన యొక్క ప్రయోజనం. ఈ చలనం ఏం చెప్తోంది? నేనెప్పుడు కాలం ఏం చెప్తోంది? నేనెప్పుడు చలిస్తూనే ఉంటాను, కానీ నాకు ఆధారం చలించింది, చలించని తత్వమే నాకు మూలం అని కాలం చెప్తోంది. ఆభరణాలు ఏం చెప్తున్నాయి? మేము శాశ్వతం కాదు, అశాశ్వతం, మా వెనక శాశ్వతమైనటువంటి మా స్వరూపం ఉన్నది, తెలుసుకోండి అని అవి చెప్తున్నాయి. ఇది అంతే. కాబట్టి అది ఏమిటి? ఆ స్వరూపం అదే ఆత్మతత్వం, ఆత్మ చైతన్యం, అదొకటే. అది కాలాధీనం కాదా? ఆత్మతత్వం కాదు. ఆత్మతత్వం ఎప్పుడూ కాలాధీనం కాదు. ఒక్కటే ఉదాహరణ, నువ్వు నీ యొక్క ప్రత్యేగాత్మ జ్ఞానాన్ని ఉపయోగించి జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో నువ్వు విహరిస్తున్నాను అనుకో, నువ్వు వేరు, అవి వేరు కదా. నేను ఈ గదిలోంచి ఆ గదిలోకి పెడుతున్నాను అంటే గదే నువ్వైపోతే నువ్వు అందులోనే ఉండిపోతావు. ఇంకో గదిలోకి ఎలా పెడతావు? ఆ గది నువ్వైపోవు. ఎప్పుడు ఈ గదిలోంచి ఆ గదిలోకి పెడతావు, ఆ గదిలోంచి ఇంకో గదిలోకి పెడతావు, మళ్ళీ దాంట్లో నుంచి మొదటి దాంట్లోకి వస్తావు. నువ్వు వేరు, గదులు వేరు. అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తులు వేరు, నేను వేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే అప్పుడేమవుతుంది?
ఈ ఈ చలించే వస్తువులన్నీ వేరు, వీటి వెనక ఉన్న తత్వం నేను అని అనుకుంటే ఈ చలించే కాలం నేను కాదు, నేను చలించను, చలించని కాలాన్ని నేను నాలో కలిపేసుకుంటాను. అంటే కాలానికి అధీనమైంది ప్రతిదీ కాలానికి అధీనమే, కానీ కాలానికి అధీనం కానిది ఆత్మ చైతన్యమే. ఆత్మ చైతన్యం కాలానికి అధీనం కాకుండా కాలమే చైతన్యానికి అధీనం. అది విశేషం. కాలమే చైతన్యానికి అధీనం. చైతన్యం ఇప్పుడు ఏమనిపించుకుంటుంది? కాలాతీతం అనిపించుకుంటుంది, కాలానికే కాలం అనిపించుకుంటుంది, మహాకాలం అనిపించుకుంటుంది. మహాకాలుడు అంటే పరమేశ్వరుడు, అదే అర్థం. అదే మృత్యుంజయం. అది ఎక్కడుందండి? అది మనం వెతికి పట్టుకోవాలా? మేము ఏ మార్గంలో ఆ స్థితిని పొందాలి? ఎక్కడో లేదు. అది ఏదో కాదు, ఎక్కడో లేదు, ఏదో కాదు. నీలో ఉన్న నీ చైతన్యమే ఆ మహాకాలం మృత్యుంజయం అని నువ్వు అనుకుంటే బతికిపోతావు. నీ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు, లేకపోతే ఇందులోనే పడుంటావు. అదే నీ స్వరూపం, నీ ఆత్మ అదే. దాన్ని కాకుండా దాని ఉపాధి అయిన మనస్సుని, ప్రాణాన్ని, శరీరాల్ని పట్టుకున్నావు అనుకో, ఇప్పుడు మనం చేస్తున్నది అదే. ఎంత పైకి ఉపన్యాసాలు గొప్పలు చెప్పుకుంటున్నా వీటికి అధీనంగానే మనం పడి బతుకుతున్నాం. అయితే విశేషం ఏమిటంటే, గొప్పతనం ఏమిటంటే, విషయం తెలుసుకున్నాం, ఇది నేను కాదు అని తెలుసుకున్నాం. ఎప్పటికైనా నేనే అని తెలుసుకుంటున్నావు. అది చాలు ఈ జన్మకి. అది నీ స్వరూపమే. ఇప్పుడు అది నీ ఆత్మే. దాన్ని కాకుండా దాని ఉపాధి అయినటువంటి మనస్సు, ప్రాణం, శరీరం, వీటిని నువ్వు పట్టుకొని వేలాడటం మూలంగా, వాటితో మమేకం అయిపోవటం మూలంగా నువ్వు ఆత్మ చైతన్యానికి దూరం అయిపోయావు. దీన్నే ఏమంటారు? అవిద్య అంటారు, అజ్ఞానం అంటారు, మాయ అంటారు. మాయ అంటే చాలా స్పష్టంగా చక్కగా నిర్వచింపబడింది వేదాంతంలో. అంతేగాని లోకంలో వచ్చిన ఆ మాయ అనే అర్థం అది సరైన అర్థం. లోకంలో ప్రజలు భ్రమించే అర్థం వేరు. మాయ అంటే ఇదేదో మాయా మోసం, మన ఎవరో ఏదో మాయ చేస్తున్నారు, అది కాదు. నీ అజ్ఞానమే మాయ, నీ తెలియని స్థితే మాయ అని చెప్పుకోవాలి మనం. మరి నువ్వు ఈ మాయని వదిలించుకోవడం అంటే అర్థం ఏమిటి? నీ అజ్ఞానాన్ని పోగొట్టుకుని నీ స్వస్వరూపాన్ని నువ్వు గుర్తించటమే. ఏదో సాధించుకోవటం కాదు. అది ఎక్కడో ఉందని నేను అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకొస్తానని ఇదంతా ఒట్టి ఆ భ్రమ, పిచ్చి మాటలు. నిన్ను నువ్వు గుర్తించుకోవటమే. ఆ గుర్తించుకోవాలని తెలిసినప్పుడు క్రమంగా సాధన చేయాలి. ప్రతి క్షణం ఆ గుర్తింపులో బతకాలి. మనం పోనీ ఇలా అనుకుంటున్నప్పుడైనా, ఆ నిధిధ్యాసన సమయంలోనైనా మన స్వరూపంలో మనం బతుకుతున్నాం. ఇలా శ్రవణ మననాలు చేసేటప్పుడు మనం ఎక్కడుంటున్నాం? మన స్వస్వరూపంలో ఉంటున్నాం. ఉంటూ మన ఉపాధిని కూడా చూసుకుంటున్నాం. మహాపురుషులు, మహర్షులు ఉపాధి వాళ్ళకి కనపడదు, వాళ్ళ స్వరూపమే కనపడుతుంది. అది బ్రహ్మర్షులు, మహర్షుల యొక్క పరమాత్మ తత్వం, మూర్తి భవించిన వాడు శ్రీరామచంద్రుని తత్వం అది. అప్పుడు మళ్ళీ ఆ అజ్ఞానం పోతే నేను ఈ అజ్ఞానం కాదు కదా, ఆత్మ చైతన్యమే నేను కదా అని నువ్వు ఎప్పుడైతే ప్రత్యభిజ్ఞ తెలుసుకుంటావో చాలు. అది నీకు సిద్ధంగా నీ ఆత్మస్వరూపం నీకు ప్రత్యక్షం అవుతుంది, అపరోక్షం అవుతుంది. నువ్వు పరోక్షంగా ఉన్నది అనుకుంటున్నది నీకు అపరోక్షానుభూతి అవుతుంది. ఈ అపరోక్ష అనుభూతినే అద్భుతంగా శంకర భగవత్పాదులు ఒక ప్రకరణ గ్రంథంలో వర్ణిస్తారు. అది అప్పుడు నీకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు నువ్వు ఈ ప్రతిక్షణ పరిణామమైన జీవుడివి కాదు, కూటస్థుడైన పరమాత్మవే అని ఒక ఆలోచనలోకి వచ్చేస్తావు. అది ఈ శ్లోకంలో శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి భావం. అచేతి రజనీయాతు సాన
ప్రతినివర్తతే యాత్యేవ యమునా పూర్ణ సముద్రం ఉదకాలయం. అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిహ ఆయుంక్షి క్షపయంతి ఆశు గ్రీష్మే జలమివాంశవః. గ్రీష్మే జలం ఇవ అంశవః. అంశువులు సూర్యకిరణాలు, గ్రీష్మే జలం, గ్రీష్మకాలంలో జలం నీటిని ఏ విధంగా పీల్చేస్తున్నాయో ఆయుంక్షి క్షపయంతి. ఆశు శీఘ్రంగా ఆయువు అనేటటువంటి ఆ నీటిని ఆవిరి చేసి పారేస్తున్నాయి. అహోరాత్రాణి ఎవరు చేసేది? అహోరాత్రాలు. అహోరాత్రాణి గచ్చంతి వస్తున్నాయి పోతున్నాయి. ఇందాకేం చెప్పాడు? పోయింది మళ్ళీ రాదు, పోయిన ప్రాణి మళ్ళీ పుట్టదు, వేరేది పుడుతుంది. అది పుట్టడం అసంభవం, సృష్టిలో జరగదు. అలాంటిది, అలాంటి ఆకారం కలది, అలాంటి గుణాలు కలది పుట్టచ్చు. ఇంకా అంతకంటే అధికమైన సద్గుణాలు కలది పుట్టచ్చు. ఆ సుకృతాన్ని బట్టి ఉంటుంది. ఆ అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిహ. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క ఈ జీవస్థితిని, జీవుడనే స్థితిని దాటి నేను ఆత్మారాముణ్ణి అనేటటువంటి ఆ జ్ఞానం గనక నీకు కలిగినట్లయితే, నువ్వు నీలో ఉన్న ఆత్మారాముణ్ణి గుర్తించగలిగినట్లయితే అప్పుడు ఏమవుతుంది? దాని ఫలితం, దాని మంచితనం, దాని యొక్క ప్రభావం, కాలగతి నీ మీద ఉండదు. అయితే కాలం నేను చేయలేదండి, నీ శరీరాన్ని చేస్తుంది. నీ శరీరం నీ ఉపాధి కాలానికి వశమే, కానీ కాలానికి వశం కానిది నీలో ఒకటి ఉంది. ఇది అద్భుతమైన విషయం. కాలానికి వశం కానిది ఏది లేదన్నప్పుడు దానికి వశం కానిది కూడా ఒకటి ఉంది అని అర్థం. నీ శరీరం, నీ మనస్సు, నీ ప్రాణం, నీ ఇంద్రియాలు ఇదంతా కాలానికి అధీనమే పోతాయి. కానీ కాలానికి అధీనం కానిది ఒకటి ఉంది. అది నువ్వు లేదనుకుంటున్నావు. లేదనే వాళ్ళు నాస్తికులు అది లేదంటున్నారు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా. లేకుండా ఎక్కడికి పోతుంది? లేదని చెప్పడానికైనా ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ ఉన్నదే ఉందని వేదాంతం ఘోషిస్తోంది. మరి అది వినకుండా, దాన్ని గ్రహించకుండా ఎంతసేపు లేదు 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 అనే వాదం వినేవాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో ఒక విశేషం, వినేవాళ్ళకి ఉంది ఉంది అనుకుంటే దానికి సంబంధించిన క్రియాకలాపం చేస్తే వైరాగ్యం ఇవన్నీ వచ్చి పడతాయి. అమ్మో అవి మేము భరించలేం, మేము సంపాదించాలి, పేరు ప్రతిష్టలు సంపాదించాలి, ఇంకా అనేక రకాలైన భోగాలన్నింటినీ మేము అనుభవించాలి, ఇదంతా ఉంది. ఇది 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 బాగా ఈ రుచి మరిగిన జీవుడికి దీన్ని వదిలిపెట్టడం కష్టం. కష్టమేం కాదు, కొన్ని వందల జన్మలు పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ మీద అలా అలా అనుకుంటే కాలగతి నీ మీద పని చేస్తూనే ఉంటుంది కదా. ఆ ఫలితాన్ని మనం, దాని ప్రభావాన్ని, దాని వేగాన్ని, దాని యొక్క ఆ శక్తిని మనం అనుభవించాలి కదా. అనుభవించక తప్పదు కదా. అర్ధకామాలు ఏమిటి, ఆముష్మికమైన ధర్మం ఏమిటి? అవి మూడు దీని రాజ్యంలోవే. ధర్మార్థ కామాలు మూడు కాలం యొక్క ప్రభావానికి గురి అయ్యేవే. గురి కానిది ఒక్కటే మోక్షము. నిరంకుశమైన దాని పాలనకి మూడు లొంగాల్సిందే. అప్పుడు ఏమవుతుంది? అహోరాత్రాణి గచ్చంతి. పగలు రాత్రుళ్ళు వస్తున్నాయి పోతున్నాయి. అహోరాత్రాల రూపంలో నడుస్తూ ఉంటుంది కాలం. దానికి రెండు పాదాలు, పగలు రాత్రి. ఈ రెండు పాదాలతో అడుగు తీసి అడుగేసుకొని ముందుకు పోతూ ఉంటుంది. సర్వేషాం ప్రాణినామిహ. అది ఏం చేస్తుంది? ఆ కాలం ఈ లోకంలో బ్రతికే, పుట్టి బ్రతికే ప్రతి జీవికి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అది ఏం చేయిస్తూ ఉంటుంది? పగలు పని చేసుకొని ఇస్తూ ఉంటుంది, పని చేసుకుంటూ ఉంటాం, రాత్రులు పడుకొని నిద్రపోతూ ఉంటాం. ఇది ప్రతిదినం మనం అనుభవిస్తూనే ఉన్నాం. దీనికి భిన్నంగా ఎంత పామరుడైనా,
ఎంత మేధావంతుడైనా ఎవరైనా కానీ దీనికి భిన్నంగా ఎవరైనా జీవిస్తున్నారా? లేదు. నిస్సంశయంగా చెప్పవచ్చు. అందరూ చిన్న పెద్ద సమస్తం అందరూ కూడా కాలానికి లోబడి జీవించవలసిందే. ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రులు నిద్రపోవలసిందే, పగలు మేల్కొని ఆ విధంగా ప్రవర్తించాల్సిందే. ఈ అహోరాత్రాలు గడుస్తూ పోతున్న కొద్దీ ఏమవుతోంది అంటే ఆయువు తగ్గిపోతుంది. ఆ పగలు రాత్రుల ఆజ్ఞకు లోబడి ఆ నిద్రా జాగ్రత్తలు కూడా మనకి నడుస్తూ పోతున్నాయి కాబట్టి అవి తప్పటం లేదు. కాబట్టి అంతేకాదు అలా గడుస్తూ కాలం మనకు తెలియకుండా చాప కింద నీళ్ళలాగా మనని దాని ప్రభావానికి గురి చేసి మన నెత్తిన ఆయువు మనకు ఉన్నటువంటి ఆయువుని క్షీణింపజేస్తుంది. ఆయువు క్షపయత్యాశు ఆశు శీఘ్రంగా క్షపయతి లేకుండా చేసి పారేస్తున్నది. అలా చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎప్పుడు మరి అంటే ఆయుంషి క్షపయతి అంటే పోతుందా? ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికీ తెలియదు. మరణం ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. దానికి వయసుతో నిమిత్తం లేదు, ఆరోగ్యంతో నిమిత్తం లేదు. ఒక్కోసారి అది చిన్న వయసులోనే సంభవించవచ్చు. ఆరోగ్యంగా ఉన్నాను కదా అనుకున్నా కూడా అది వచ్చి పడిపోవచ్చు. అసలు ఆ మాటకు వస్తే వృద్ధుడే, అందరూ ఇతడు మరణిస్తాడు అనుకుంటున్న వృద్ధుడే ఇంకా కొంతకాలం జీవిస్తూ ఉంటాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా ఉంటుంది. ఆరోగ్యవంతుడే ఉన్నట్టు ఉండి మరణిస్తూ ఉంటాడు. చూస్తూనే ఉన్నాం కదా మనం ఇలాంటి వింతలు విశేషాలు లోకంలో. ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఒక విషయం మనం ఆ శ్లోకాన్ని అక్కడ పెట్టి మామూలుగా ఆలోచిస్తే ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే జీవకృత వైవిధ్య పూరిత కర్మల వల్ల, వివిధ స్వయం నాశకపరమైనటువంటి కృత్యాల వల్ల అటువంటి స్థితి వచ్చింది. దాన్ని ఎవడైతే తెచ్చి నెత్తి మీద వేసుకున్నాడో వాడే పోగొట్టుకోవాలి తప్ప మరొకళ్ళ ప్రమేయం ఇందులో ఉండదు. అందుకని కాలం, ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నాం? కాలం మన దయదలిచి బతికించింది ఇప్పటిదాకా. అది ఎప్పుడు మన తీసుకెడుతుందో, ఎప్పుడు మరి ఎప్పటిదాకా బతకనిస్తుందో మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ మాట అంటుంటే మనకు ఇంకొక ఆలోచన వస్తుంది. కాలం అనేది అక్కడ ఒక శక్తి, ఒక పదార్థం అక్కడ ఉందని, అది మన ఈ విధంగా చేస్తోందని, అది ఒక అజ్ఞాత శక్తి అని మనకు కనపడదని ఇలా అనిపిస్తూ ఉంటుంది. అది కాదు, సరైనది కాదు. చంపితే, ఆ కాలం చంపితే చచ్చిపోతున్నాం. దానికే ప్రారంధం అని ప్రాప్తం అని ఇదంతా నువ్వు చేసుకుందే. ఈ శరీరం ఎప్పటికి పుట్టింది మరణించక తప్పదనే సిద్ధాంతాన్ని కనుక నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ విధమైన ఈ జనన మరణాల వల్ల దుఃఖాన్ని నువ్వు పొందవు. దీనికి నువ్వు ఎప్పుడు మరణించటం ఏమిటి అనే దాన్ని ప్రారంధం అని ప్రాప్తం అని ఇలాంటి మాటలతో లోకం చెప్తూ ఉంటుంది. పైగా జ్యోతిష్యం అదొకటి ఉంటుంది మధ్యలో, ఇది గ్రహచార స్థితి అని చెప్తూ ఉంటుంది. అలాగే ఇది నీ అదృష్టం, ఎక్కువ కాలం బతికావు నువ్వు, ఇది అదృష్టం, తొందరగానే పోయాడు దురదృష్టం. ఇలాంటి మాటలు లోకంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ అజ్ఞానం వల్ల వచ్చినవే. పేరులో ఏముంది? మొత్తానికి రాకపోకలు తప్పటం లేదు ప్రాణులన్నింటికి. బ్రతికిన ఈ 4 రోజులైనా నమ్మటానికి లేదు. ఎలాగా? గ్రీష్మ జల ఇవ అంశవ, గ్రీష్మ జలం ఇవ అంశవ అంటున్నాడు శ్రీరామచంద్రుడు. మండు వేసం కాలంలో సూర్యకిరణాలు ఎక్కడెక్కడి నీళ్ళని ఎలా పీల్చి పారేస్తాయో మన ఆయుష్ని కూడా పీల్చేస్తున్నది కాలం అనే పిశాచి. కాలం ఏం చేస్తోంది? ఆయువు అనే నీళ్ళని ఆవిరి చేస్తోంది. ఏ రూపంలో? సూర్యకిరణాల రూపంలో నీటిని గ్రహించినట్టు. సూర్యకిరణాల రూపంలోనే కాదు, సూర్యకిరణాలను కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు ప్రకృతం. ఎందుకని? ప్రాణం సూర్యకిరణాల్లో నుంచే పుడుతుంది.
మళ్ళీ ఆ సూర్యకిరణాల్లోనే లయిస్తుంది. దీనికి సూర్య ఉదయం సూర్య అస్తమయాలే మనకి చక్కటి ఉదాహరణ. సూర్యుడు ఉదయించేటప్పుడు తన కిరణాలని విశ్వమంతా వ్యాపించుకుంటూ పెడతాడు, అస్తమించేటప్పుడు తన కిరణాలని మళ్ళీ తనలోకి ఉపసంహరించుకుంటూ వెళ్తాడు. అలాగే ప్రాణాలన్నవి సృష్టిలో సూర్య కిరణాల వలననే ప్రాణం పుడుతున్నది. మళ్ళీ ఆ సూర్యకిరణాల్లోకే లీనమై దానికే మరణం అని, అంతకుముందు జరిగిన దానికే జననం అని చెప్తున్నాం. దీన్నే కాలం అంటున్నాం. కాలానికి 2 పాదాలు అని చెప్పాం. అవేమిటి? పగలు, రాత్రి. పగలు సూర్యుడు, రాత్రి కూడా సూర్య ప్రభావమే, సూర్యకిరణాలు లేవు కాబట్టి. అయితే పగలు మరణాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ సూర్యకిరణాలు, అది ఆ ప్రారంధం అనేది అది లోకంలో ఉన్న విషయాలను కొన్ని అంగీకరించాల్సిందే. కాబట్టి ఇది ఒక ఎలాంటిది అంటే తాటక లాంటి రాక్షసు లాంటిది. ఇది అంటే ఒక మాయలేడి లాంటిది కాలం అని చెప్తున్నారు. దీన్ని రూపుమాపాలంటే రామబాణం లాంటి బ్రహ్మాకార వృత్తి ఒకటి. ఇది రాముడు చెప్తున్నాడు కాబట్టి రాముడి మాటల్లో మనం ఆలోచించి చెప్పుకుంటే ఇలాగే ఉంటుంది తప్ప విడిచి మరేది పనికిరాదు. ఎంత భయంకరంగా ఇక్కడ కాలాన్ని వర్ణిస్తున్నారంటే మీరు భయపడిపోయి అదిరిపోయి చెమటలు పట్టి మీరు ముందే మరణించండి అని కాదు. ఏం చేయాలి? ఇది ఎంత భయంకరం కాబట్టే అవయమైనటువంటి భయంకరం కాని నీకు అవయాన్నిచ్చి నిన్ను రక్షించి నిన్ను ఆ స్థితి నుంచి తప్పించి నిన్ను శాశ్వత స్థితిలోకి తీసుకెళ్ళి అక్కడ నిన్ను వదిలేసేటటువంటి ఒకనొక తత్వం ఉన్నది. ఆ తత్వమే బ్రహ్మాస్త్రం అనే బలంతో దీన్ని మట్టు పెట్టండి అని శ్రీరామచంద్రుని యొక్క బోధన తాత్పర్యం. అది ఈ ఉపదేశం యొక్క అర్థం. సరిగ్గా ఇది ఎలా ఉందంటే మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇది ఒక మాయ. కాలం అనేది ఒక మాయ. ఈ మాయని ఎవరు ధరించగలరు? ఆ బ్రహ్మాకార చైతన్య వృత్తిని ఎవరైతే స్వీకరిస్తారో, ఆ వృత్తిలోకి వెళ్ళి దాక్కుంటారో, ఆ వృత్తిలోకి వెళ్ళి లయమైపోతారో వాళ్ళు ఈ మాయని జయించగలరు. అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిహ ఆయుంక్షి క్షపయంత్యాసు గ్రీష్మే జలమివాంశవః ఆత్మానమనుశోచత్వం కిమన్యమనుశోచసి ఆయుస్తే ఈయతే యస్య స్థితస్య చ గతస్య చ. ఆవిడ భరతుడితో సూటిగా చెప్తున్నాడు. ఆత్మానం అనుశోచ దుఃఖించు. దేని గురించి? ఆత్మానం, నిన్ను గురించి నువ్వే దుఃఖించుకో. కిం అన్యం అనుశోచసి, ఏమిటది? ఇతరుల గురించి ఆలోచిస్తావు నువ్వు. ఇతరులు ఎవరో పోయారు అని. ఆ ఇతరులు అంటే అదేంటండి అలా అంటారు? మా నాన్నండి, మా తండ్రి గారండి. తండ్రి ఏమిటి, కొడుకు ఏమిటయ్యా? నువ్వు ఈ మాయా ప్రభావంలో నుంచి, కాల ప్రభావంలో నుంచి బయటపడాలి అంటే ఇతరులని గురించి నువ్వు దుఃఖపడుతూ ఉంటే నిన్ను ఉద్ధరించుకోలేవు, నీ వల్ల కాదు. ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం? దాని మీద దీని మీద పెట్టి అసలు రహస్యాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు శ్రీరామ చంద్రమూర్తి. ఏమని? ఇక్కడ కూడా పైకి చూస్తే సామాన్యంగానే అర్థం కనిపిస్తోంది. ఏమని? ఎందుకయ్యా నిన్ను గురించి నువ్వు బాధపడతావు? నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో, ఇతరుల గురించి ఎందుకు బాధపడతావు? ఆయుస్తే హీయతే, నీ ఆయువు క్షీణించిపోతుంది కదా. స్థితస్యచ, ఉన్నటువంటి నీ యొక్క గతస్యచ, ఉన్న వాళ్ళకి అది లేనివాడు, అది గతస్యచ, ఆ పోయినటువంటి ఆయువుని నువ్వు చూసుకో అని అర్థం చెప్తున్నారు. అంటే నీ సంగతి నువ్వు చూసుకో. కిం అన్యం అనుశోచసి, ఆ అన్యుల గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటున్నాడు శ్రీరాముడు. అన్యులంటే ఎవరు అంటే ఇక్కడ ప్రస్తుత సందర్భంలో భరతుడు ఎవరిని గురించి దుఃఖిస్తున్నాడు? తండ్రి గారిని గురించి. పోయింది ఆయనే కదా, తండ్రి గారిని గురించి. దశరథుడా? అవును, దశరథుడిని గురించే. దశరథుడిని గురించి మరి రాముడు చింతించలేదా? అది ఆయన ఊరినే
ప్రత్యేగాత్మ సాక్షి రూపంగా చింతించాడంతే, దాంట్లో లీనమైపోలేదు. ఆ మాటే భరతుడికి ఉపదేశిస్తున్నాడు. ఆయన ఆ రాముడికి తండ్రి, భరతుడికే తండ్రే కదా. అయితే రామ వియోగంతో మరణించాడుగా ఉన్నట్టుండి ఒకసారి అది భరించలేకనే కదా భరతుడు అన్నగారిని మళ్ళీ వచ్చి నువ్వు రాజ్యాన్ని స్వీకరించు, మమ్మల్ని అందరినీ ఉద్ధరించు, తండ్రి గారి యొక్క ఆత్మ శాంతిస్తుంది అని ఇలాంటి మాటలు చెప్తున్నాడు కదా. ఆయన అది వచ్చింది అందుకే కదా, సాక్షాత్తు తండ్రి కాబట్టి అతడు విలపించడం సహజమే కదా. ఇందులో బోధించి నీతిని బోధించి ఈ పని నువ్వు చెయ్యకు అని చెప్పాల్సిన అంశం ఏముంది? కానీ కానీ ఏమంటున్నాడు శ్రీరాముడు, ఎంత తండ్రి అయినా ఆయన ఒక జీవుడే కదా. నువ్వు ఒక జీవుడు ఎలాగో నీ తండ్రి కూడా ఒక జీవుడే, తల్లి ఒక జీవుడే, పుత్రుడు ఒక జీవుడే, అందరూ ఎవరికి వాళ్ళు జీవులే. అలాంటి జీవులమే నువ్వు నేను కూడా అందరం. నువ్వు నేను అంటే అందరనే అర్థం. ఆయన మరణించాడంటే దాని అర్థం ఏమిటి? మనం రేపు మాత్రం మనం మరణించవా? మనము మరణిస్తాం. మరి ఇప్పుడు ఆ జీవులు అన్నప్పుడు అందరూ జీవులే కదా. దశరథుడే జీవుడు, మనం కాదు అని అనుకోవటానికి ఎలా కుదురుతుంది? జీవించినంత కాలం జీవిస్తారు, ఏం జరుగుతుంది? తర్వాత కాలం తీరితే మరణిస్తారు. మరి అలాంటప్పుడు ఇక్కడ దీంట్లో ఈ పరిస్థితి ఎలా ఉంది? ఎవరికి వాళ్లే యమునా తీరే అనే విధంగా లేదా? ఆయన ఆయువు తీరిపోయింది, తండ్రి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక విషయంలో తండ్రి బతుకున్నాడు, కుమారుడు పోయాడు, కుమారుడు ఆయువు తీరిపోయింది, వెళ్ళిపోయాడు. ఎవరికి వారే, ఎవరి ఆయువు తీరిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. దానికేముంది? తనయుడైనా అన్యుడే, తండ్రి అయినా అన్యుడే. మరణం దగ్గరికి వచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరే అనే మాటకి ఇదే అర్థం. తండ్రి అని మరి మనం ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న అభిమానాన్ని కానీ పెట్టుకుని కొద్దీ ఏమవుతుంది? ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లే తప్ప తండ్రి, కొడుకు ఈ పేర్లు ఉన్నాయా? జీవుడికి లేవు. ఈ పేర్లు ఆచారమ్మణం వికారో నామధేయం. ఆభరణం, కంటే, కాసుల పేరు, దండ, ఉంగరం, ఇలాంటివన్నీ పేర్లే. తండ్రి, కొడుకు, బంధువులు, కుమార్తెలు, తాతలు, మేనమా, ఇలాంటివన్నీ పేర్లే. వాచారంభణం వికార నామది వికారం నామధేయం. మృతికేత్యేవ సత్యం. జీవుడు అనేదే నిజం. సందర్భాన్ని బట్టి చూసుకుంటే, అసలు విషయం ఆలోచిస్తే తండ్రి ఏమిటి, తనయుడేమిటి, అందరూ జీవులే. జీవుడు అన్నప్పుడు అందరికీ, ప్రతి జీవుడికి ఏమున్నాయి? రాకపోకలు ఉన్నాయి కదా. పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు. మరి అలాంటప్పుడు ఒకడు అందరూ పుడుతున్నారు, పోతున్నారు. తరంగాలు పుడుతున్నాయి, పోతున్నాయి. ఆ ఉన్న తరంగం పోయిన తరంగాన్ని గురించి దుఃఖించినట్లుగా ఉంది ఈ వ్యవహారం అంతా చూస్తే. అని మరొకరు బాధపడటం ఏమిటి? మరి పడితే ఎవరిని చూసి బాధపడాలి మనం? అంటే నువ్వు వాడిని చూసి బాధపడటం కాదు, నిన్ను చూసి నువ్వే బాధపడాలి. వాడు నిన్ను చూసి ఎందుకు బాధపడతాడు? వాడిని చూసి వాడు బాధపడకుండా అయ్యో నేను పోతున్నానే అని బాధపడాలి. బాధపడవలసి వస్తే బాధపడితే ఉంటాడా? అది జరగదు, అది ఉండదు. అయ్యో ఎంత బతుకు బతికినా ఎప్పుడో ఒకప్పుడు నేను పోవలసిందే. ఆ మాట అనుకోడు ప్రతివాడు, అనుకోలేడు. అనుకోలేకపోవటానికి కారణం నేను శుభ్రంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఇంకా బతుకుతావు. ఎంతకాలం బతుకుతావు? ప్రారంధం ఉన్నంత వరకు. ఆ ప్రారంధం ఎప్పుడో నీకు తెలియదు, ఇది అసంభవం. ఆ ప్రారంధం లేదండి, నేను రేపే వెళ్ళిపోతాను, పోవు. నేను ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాను, ఉండవు. ఇదే విధంటే. కాబట్టి నువ్వేం చేయాలి? ఒక్కటే మార్గం. ఈ కాలాతీతమైనటువంటి స్థితికి ఇప్పుడే చేరుకో. ఎప్పుడో చేరుకుంటానంటే దానివల్ల ప్రయోజనం లేదు. కాలాతీత స్థితి అంటే ఆత్మజ్ఞానం. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో తిరిగే ప్రత్యేకాత్మ స్వరూపమే. ఆ దృష్టితో ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండు. ఇదే సాధన, ఇదే మనకు రామాయణం చెప్పే మార్గం. శ్రీరాముడు స్పష్టంగా, చక్కగా, సూటిగా ఆ చిత్రకూట పర్వతం మీద కూర్చోబెట్టి చెప్తున్నాడా లేదా? ఇందులో మాయా మోసం ఏమీ లేవు. ఉన్న విషయం సూటిగా స్పష్టంగా చెప్తున్నారు. కేవలం కథే కాదు, కథ అనే ప్రవాహంలో ఆ వాగులో పడి కొట్టుకుపోవటం కాదు.
కథని అలా పక్కన పెట్టి రామ తత్వాన్ని ఆలోచించటం, రామ బోధనను ఆలోచించటం, రామ ప్రవర్తనని ఆలోచించటం, అది తెలుసుకుంటే మనకు కొంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఎలాగా తప్పించుకోవటం అని అనుకుంటున్నావా నువ్వు ఆలోచించుకో. అలా కాకపోతే రోలుపోయి మధ్యతో మెదపెట్టుకున్నట్టు ఇతరుల రాకపోకల గురించి నువ్వు ఆరాటపడి ఏం ప్రయోజనం సాధిస్తావు? దానివల్ల వాళ్ళకి వాళ్ళకి అయిపోయిన ఆయువుని ఇంకొక క్షణం పెంచగలవా? లేకపోతే ఇప్పటికిప్పుడు వాళ్ళని పోయేటట్టు చేయగలవా? నువ్వేదీ చేయలేవు. నువ్వు ఆ విధంగా వాళ్ళకి వచ్చిన బాధల్ని పోగొట్టు అది అయ్యేలోగానే నువ్వు ఎవరు మరి అది అయ్యేదాకా ఎవరు పోకూడదు కదా, అలా జరగట్లేదుగా, ఎవరో ఒకళ్ళు పోతూనే ఉన్నారు. కాబట్టి ఆ భాగ్యం ఎప్పుడబ్బా అని అంటే జీవులకి ఆయుస్తే గీయతే యస్య స్థితస్య చ గతస్య చ, బ్రతుకుతున్నారని పేరే గాని నువ్వు ఈ బతుకున్న కాలం అంతా ఏ క్షణానికి ఆ క్షణం తగ్గిపోతూనే ఉంది. ఆయు హీయతే, తగ్గిపోతున్నది, క్షీణిస్తూనే ఉంది, నశిస్తూనే ఉంది. చివరికి అంత్యకాలం దగ్గర పడితే ఈ లోకానికి వీడ్కోలు చెప్పక తప్పదు. అసలు దీని గురించి ఆలోచించడమే పొరపాటు, తప్పు. దేని గురించి ఆలోచించాలి? నేను నిత్యుణ్ణి, నేను శాశ్వతుణ్ణి, నేనంటే ఈ శరీర రూపంలో కాదు. అక్కడే లౌల్యం, లోలత్వం, అది పనికిరాదు. శరీరాన్ని విడిచిన నేను నిత్యుణ్ణి, ఈ శరీరమే అనిత్యం అనే భావన నిత్యం ఉండాలి. దానికి వైరాగ్యం ప్రధానం. అప్పుడు ఏంటనమాట, బ్రతుకున్నంత కాలం అంతా ఏ క్షణానికి ఆ క్షణం తగ్గిపోతూనే ఉంది, క్షీణిస్తూనే ఉంది, నశిస్తూనే ఉంది. చివరికి అంత్యకాలం దగ్గర పడితే ఈ లోకానికే నువ్వు వీడ్కోలు చెప్పక తప్పదు. స్థితస్యచ గతస్యచ, నువ్వు ఒక చోట నిలదొక్కుని నుంచున్న, ఒక చోట నుంచుంటే మరణం రాదా? వచ్చి తీరుతుంది. గతస్య, ఎప్పుడు కదులుతూ ఉంటావు, మరణం పట్టుకోలేదని. అలా స్థితిలోను గతిలోను రెండు దశల్లోనూ కూడా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుంది. అలాగే ఒకే చోట కూర్చున్నా వస్తుంది, తిరుగుతూ ఉన్నా వస్తుంది, తప్పదు. నిల్చున్నా, కూర్చున్నా, తిరుగుతున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ కాల ప్రభావం నీ మీద పడక తప్పదు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే మూటాముల్లే సర్దుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉండవలసిందే. ఇది ఇప్పటిదాకా ఏ దృష్టితో చెప్పిన అర్థం ఈ శ్లోకానికి, ఆత్మాన మనుషోచత్వం కిమన్య మనుషోచసి ఆయుస్తే హీయతే యస్య స్థితస్య గతస్య చ. ఈ వ్యావహారిక అర్థం. లోకంలో ఎవరికైనా ఈ ఉపదేశం చేయొచ్చు మనం నిరభ్యంతరంగా. ఇది విని ప్రతివాడు భయపడిపోతాడు, వణికిపోతాడు. ఆ విన్న కాసేపు, ఆ తర్వాత మళ్ళీ మామూలే. మరి దీంట్లో మనం ఏం చేస్తున్నాం? ఇప్పటికి 7 శ్లోకాల్లో చెప్పుకున్నాం. ఏమిటి ఆ వ్యావహారిక అర్థం? రాముడు ఎంతసేపు గుట్టుగా చెప్తున్నాడు. ఆ పిడికిట్లో బంధించి పైకి ఇలా చూపిస్తున్నాడు, లోపలే ఉందో. లోపల కూడా అర్థం ఉంది. మనం 7 శ్లోకాలకి అర్థం గ్రహించాం. దీనికి కూడా ఒకటే పారమార్థిక సత్యం. మీకు ఎప్పుడైతే అది రజ్జువే, సర్పం కాదన్న ఒక దృఢమైన జ్ఞానం ఏర్పడితే, నేను 3 దశల్లోనూ విహరిస్తున్నానన్న ఒకానొక అనుభూతి ఏర్పడితే, ఇవన్నీ ఆభరణాలే, ఇది ఆభరణాలు, నిత్యమైనది స్వరూపమే అనే ఒక దృఢమైన నమ్మకం. ఇప్పుడు రోజు మనం ఈ ఉదాహరణలు చెప్పుకోవటం వల్ల, అవి బాగా హృదయగతం అవటం వల్ల మనం చెప్పుకోవలసిన విషయం మన ఎదురుకుండా, కళ్ళకు ఎదురుకుండా కనపడుతోంది. ఏ మాత్రం తికమక లేదు, అయోమయ స్థితి లేదు, పొరపాటుగా చెప్పుకోవటం అసలు లేదు, ఉన్నదాన్ని తలకిందులుగా చెప్పుకోవటం అనే ఆ ఇబ్బంది లేదు. ఏ విషయమైనా ప్రాపంచిక విషయం తీసుకురండి, దాన్ని పారమార్థిక విషయంతో ముడిపెట్టి చెప్పుకోగలిగిన నేర్పుని మనం కొంత కాకపోతే కొంతైనా సాధించుకున్నాం. శంకర భగవత్పాదుల బోధనలు ప్రత్యక్షరం చదివి
కాబట్టి మనకి ఈ పని చాలా తేలిక అవుతుంది. ఇప్పుడు దీనికి ఏ విధంగా పారమార్థిక విషయం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు నీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది కదా, పుట్టిన ప్రతి వస్తువు పోక తప్పదు ప్రతి ప్రాణి అని. కాబట్టి నువ్వు పోక తప్పదు కదా, ఎప్పుడో ఒకప్పుడు పోక తప్పదు కదా. భాగవతం ఏం చెప్పింది, దీన్ని నాటకీకరణ చేసి డ్రామాటిక్గా చెప్పింది. పరీక్షిత్తుకి 7 రోజులు అని చెప్పారు. అది ఒక అద్భుతమైన ఆలోచన. 7 రోజుల్లో మరణం ఉంది పరీక్షిత్తుకి. మనకి ఆయనకు తెలుసు 7 రోజులని. 7 రోజుల్లో కూడా అసలు ఎంత నిధిధ్యాసన చేసి ఆశుక మహర్షి ఏమి చెప్పాడు, ఎన్ని కథలు చెప్పాడు, ఎన్ని విషయాలు చెప్పాడు. ఆయన మనస్సు వాటిల్లో ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా అదే. శ్రీరామచంద్రమూర్తి ఎన్ని విషయాలు చెప్తున్నా ఆ పై విషయాల్ని వదిలేసి తాను అనుసరించవలసిన విధానాన్ని మనం గ్రహించుకుంటూ ముందుకు వెడుతున్నాం. ఇదే సరి అయిన మార్గం. అక్కడ పరీక్షిత్ చేసిన పని అదే. పరీక్షిత్కి మనకి భేదం ఏమిటి అంటే, ఒక నాటకీకరణ పద్ధతిలో ఆయనకి 7 రోజులు చెప్పారు. మనకి ఒక పరిమితి అంటూ లేదు. ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడే పోవచ్చు, రేపు పోవచ్చు, ఎల్లుండి పోవచ్చు. పోవడం మాత్రం ఖాయం. కాబట్టి దీన్ని బట్టి ఈ వర్తమాన శ్లోకానికి ఏం అర్థం చెప్పుకోవాలి అంటే, నీకు ఒక గడువు ఉంది కదా, ప్రారంధం అనే గడువు ఉంది కదా. ఇంతకాలం నీకు వ్యవధి ఇచ్చారు, ఇక వ్యవధి లేదు. ఇప్పటిదాకా బతికావంటే అదృష్టమే. ఆ తర్వాత నువ్వు బ్రతుకుతావు ఎంతకాలమో తెలియదు. అంటే నీకు ఇంకా భవిష్యత్తులో కొంతకాలం జీవితం ఉందని నువ్వు అనుకుంటే దాని ప్రయోజనం ఏమిటో గుర్తించి దానికి తగిన కృషి చేసి తరించమని మౌనంగా ఈ శ్లోకం నిన్ను హెచ్చరించడం లేదా? హెచ్చరిస్తుంది. అది ఎలాగా? ఆత్మానమనుశోచత్వం, అది దాని అర్థం. అది నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో అంటే నీ స్వరూపాన్ని గురించి నువ్వు ఆలోచించుకో అని ఇంకో అర్థం చెప్పుకోవాలి. ఇది అద్భుతమైనటువంటి అర్థం. అసలైన ఆత్మస్వరూపం ఏమిటో దాన్నే పట్టుకుని యావజ్జీవం దాని గురించి ఆలోచన పెట్టుకో. బతుకున్నంతకాలం అదే ఆలోచన. అంతకాలం అంతసేపు నిలవటం లేదండి. నిజమే, ఒప్పుకున్నాం. ఎందుకు నిలవటం లేదు? అది అలవాట్లేదు మొదటి నుంచి. ఈ జన్మలో ఇప్పుడే కదా కొంచెం వ్యక్త స్థితికి వచ్చింది. అయితే ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, ఇంతకు పూర్వం నువ్వు చేసుకుంటున్నావు. ఇందులో ఇంకో దోషం ఉంది. అదేమంటే పనులు. ఆ పనుల్లో కొన్ని అజ్ఞానంలో ముంచేవి, ఒకటో రెండో జ్ఞానం వైపుకు తీసుకెళ్లేవి అనుకుందాం. జ్ఞానం వైపుకు తీసుకెళ్లేవి ఎక్కువ ఉండి అజ్ఞానంలో ముంచేవి ఒకటో రెండో ఉంటే అవి నేనేం చేయలేవు. కానీ దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఏమవుతోంది? అజ్ఞానంలో ముంచేవి 90 ఉన్నాయి, జ్ఞానంలో కనిపించేవి 10 ఉన్నాయి. ఈ 10 ఆ 90లో పడి కొట్టుకుపోతున్నాయి. అది మనకు వచ్చిన కర్మ. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం ఉన్న స్థితి అదే. ఎవరో వైద్యుడు వచ్చి నీకు ఈ రోగం అని చెప్పక్కర్లా. భవరోగం అని మనకే తెలుసు. మన రోగం ఏమిటో మనకు తెలుసు, దానికి మందు ఏమిటో మనకు తెలుసు. అది ఎలా ప్రయోగించుకోవాలో మనకు తెలుసు. కానీ మందు వేసుకుందాంలేండి, ఎప్పుడో అప్పుడు అదిగో ఆ నిర్లక్ష్య భావమే నీకు ఒక్కొక్కసారి కొంప ముంచుతుంది. అది లేకుండా ఉండటం అనే స్థితిని పొందాలి. అది కూడా మన చేతుల్లోనే ఉంది. అంటే ఆ ఆలోచనే నువ్వు ప్రతినిత్యం పెట్టుకుంటూ ఉంటే ఈ శాశ్వత జీవితం ఇప్పటిదాకా పెట్టుకోలేకపోయావంటే పెట్టుకోలేకపోయావు. ఇక నుంచైనా తీవ్రంగా పెట్టుకుంటే మోక్షం నీకు దగ్గరికి వస్తుంది. దగ్గరికి రావటం, దూరంగా రావటం అలా కూడా చెప్పకూడదు. నీకు ఇవి వదిలిపోతాయి. అంటే ఇప్పుడు నువ్వు ఉదాహరణకి
రెండు పట్టణాల మధ్య విజయవాడ హైదరాబాదు అనుకోండి. విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేయాలి. బస్సు ఎక్కి కూర్చున్నావు. ఆ బస్సు పెడుతోంది. దేని వైపు పెడుతోంది? హైదరాబాద్ వైపు పెడుతోంది. చేరుతోంది. కానీ అదే సమయంలో ఇంకోటి జరుగుతోంది. ఏమిటది? విజయవాడకు దూరం అవుతోంది. అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపుకి వెళ్ళే బస్సు ఎక్కావు. జ్ఞానం వైపుకి వెళ్తున్నావు. దానివల్ల మోస్ట్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి? నీకు ఆ అజ్ఞానం పోతోంది ముందు. అజ్ఞానం పోతే చాలు, జ్ఞానం రాకేం చేస్తుంది? చీకటి పోతే చాలు, చీకటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. వెలుగు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయక్కర్లా, వెలుగు అదే వస్తుంది. ఆ వెలుగులోనే చీకటి ఉంది. ఆ చీకటిని తెలుసుకుంటే వెలుగు బయటపడి ప్రకాశించి కనపడుతుంది. చీకటిలో వెలుగు లేదు. కాబట్టి నిన్నది ఆ జీవితాంత భావనే నిన్ను మృత్యుముఖంలో పడకుండా రక్షిస్తుంది. అలాంటి ఆత్మాకార వృత్తిని నువ్వు వదిలేసి ఈ ప్రాపంచిక వ్యవహారాలన్నీ పట్టుకొని వేలాడుతున్నావు కదా, వేలాడు. ఇందులో మునిగిపోవటం ఖాయం. కాబట్టి నిన్ను నువ్వు చింతించుకోవటం వదిలేసి ఆత్మానం అనుశోచ. ఎంత అద్భుతమైన బోధన! నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోవయ్యా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవయ్యా. ఒకళ్ళని నువ్వు ఉద్ధరించేదేమిటి? నువ్వు దుఃఖపడతావు ఎందుకు? ఆ పడు, కాసేపు పడు. మరీ తండ్రి పోయినా వీడు ఏడవట్లేదు అని అలా విడ్డూరంగా అనుకోకూడదు లోకం. నువ్వు లోకతంత్రం పైన అనుసరిస్తూ ఉండు, మనసులో మాత్రం నీ పారమార్థిక తంత్రాన్ని ఆలోచిస్తూ ఉండు. ఆత్మానం అనుశోచత్వం కిమన్యం అనుశోచసి ఆయుస్తే హీయతే. నువ్వు వాడిని గురించి ఆలోచించే లోపల నీ ఆయువు వెళ్ళిపోతుంది. నీ యొక్క మనోవాంఛ సిద్ధం కాదు. స్థితస్యచ గతస్యచ. నువ్వు కూర్చున్నా, దాక్కున్నా, సప్త సముద్రాలకు అవతలు దాక్కున్నా నిన్ను తీసుకుపో. అదేదో చెప్తారే, పక్షిలో ఉంది వాడి ప్రాణం అని. అలాగా ఎక్కడ నువ్వు ప్రాణం దాచుకున్నా అది పోవటం ఖాయం. ఎంత హాస్పిటల్ పాలైనా అది తప్పదు. అలాగా అని చెప్పి వైద్యం చేయించుకోకుండా ఎవరు ఉండరు. ఈ ధర్మానికి ఈ ధర్మమే, ఆ ధర్మానికి ఆ ధర్మమే. అదే చెప్తున్నారు. నువ్వు నిన్ను గురించి చెప్పుకోవటం, ఆలోచించుకోవడం వదిలేసి కిమన్యం అనుశోచసి. అనవసరంగా ఎందుకు అన్యచింత నీకు? అదేమి నిన్ను ఉద్ధరిస్తుందా, పెడుతుందా? నీ జీవితాన్ని హరించి పారేస్తుంది అది. అప్పుడు నువ్వు ఎక్కడున్నా వెళ్ళిపోవలసిన వాడివే. ఏం చేస్తున్నా వెళ్ళిపోవాలి. స్థితశ్చ గతశ్చ అంటే అదే అర్థం. ఎక్కడున్నా వెళ్ళవలసిన వాడివే, ఏం చేస్తున్నా వెళ్ళవలసిన వాడివే. అప్పుడు మరి ఎప్పుడు ఉండేది ఉండదా అండి? ఉంది. ఆత్మ ఒకటే. ఆత్మ అంటే ఏమిటండి? జ్ఞానం. నేను 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 అహం 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 అనే స్పృహే. అదే జ్ఞానం అంటే. దాంట్లో కల్తీ ఉంటే కిందకి లాగుతుంది. కల్తీ వదిలించుకున్న కొద్దీ సర్వవ్యాపక సర్వాత్మ భావం ఏర్పడుతుంది. అంతటా నువ్వు వ్యాపించిపోతావు. అంతే తేడా. చాలా తేలిక వేదాంతం. చెప్పటం తేలిక, ఆచరణ కష్టమా? ఏదైనా కావచ్చు. నువ్వు ఎక్కడో ఉన్నా వెళ్ళిపోతావు, తప్పదు. ఏం చేస్తున్నా పోతావు. అది నీ స్వరూపం అని గుర్తిస్తే ఎక్కడికి పోతావు? నువ్వు అంతటా ఉన్నప్పుడు ఎక్కడికి పోతావు? ఇది పాయింట్ అండి. నువ్వు శరీరానికి పరిమితమే అనుకున్నప్పుడు పోక తప్పదు. ఎందుకని? ఆ శరీరం పోతుంది కాబట్టి. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంకో దాన్ని వెతుక్కోవాలి. వెతుకుతుంది ఆ గుణాలు వెతుకుతాయి. నువ్వేం అప్పుడు నువ్వు అనేది లేదు అక్కడ. ఆ గుణాలే ఉన్నాయి, రాజ్యం చేస్తున్నాయి. ఆ గుణాలే ఇంకో శరీరాన్ని పట్టుకొస్తాయి. అక్కడ మళ్ళీ ఈ నాటకం అక్కడ మొదలవుతుంది. ఇదే తిరుగుతూ ఉంటుంది. అలా కాకుండా నువ్వు గనక శాశ్వతంగా ఉండే దాని గురించి ఇప్పుడే ఆలోచించావనుకో, ఇందులో ఇలా భావన చేయటంలో అశాస్త్రీయమైన పద్ధతి ఏదీ లేదు. ఇది శాస్త్రీయమే. లేదండి, ఎప్పుడు ఉండేది ఒకటి. పోనీ ఉదాహరణకి లేదనుకుందాం. ఏముంటుంది? ఎప్పుడు ఉండేది ఒకటి లేనప్పుడు ఉండేది ఏమిటి? ఇదే కదా. ఇందులో పుట్టడం, పెరగటం, పోవటం ఇదే కదా. ఇది విసుగు పుట్టట్లా? దీంట్లో ఎంతకాలం నుంచో పడి ఉన్నాను అనేటటువంటి ఒకనొక జుగుప్సాభావం కలగట్లా?
మరి దానికి ఏమిటి పరిష్కార మార్గం? మాకేం కలగదండి, రుణం కృత్వా ఘృతం పిబేతు అని అన్నారు ఎవరో, కాబట్టి మేము అదే విధంగా ఇందులో తిరుగుతూ ఉంటాం. దీనికి జవాబు ఎవ్వరు ఎవరికి చెప్పి ఒప్పించరు. వాదిస్తే అదే పనిగా ఊపిరి బిగబట్టుకుని రోజుల తరబడి గంటల తరబడి వాదించి నా వాదన పటిమతో నిన్ను నిత్యమైంది ఒకటి ఉందని ఒప్పిస్తాను అని అనుకోవటం అంత భ్రమ ఇంకోటి లేదు. అది అనవసరం. వాదం అనేది లేదు. వాదం చేస్తే నీ మాట ఎవరు వింటారు? ఆ ఎదురుకుండా వ్యక్తి ఏమంటాడు? ఎంత వాదించినా ఆయన వినడండి, ఏదో ఒకటి ఉందంటాడు ఆయన అంటాడు. ఇది తెగేది కాదు, పెట్టేది కాదు. కాబట్టి ఆత్మవిశ్వాసమే ప్రధానం. కాబట్టి శాశ్వతమైనది ఒకటి ఉండి తీరాలి, లేకపోతే ఈ అశాశ్వతానికి అర్థం లేదు. ఆ శాశ్వతం ఏ రూపంలో ఉంటుంది? కంటికి కనిపించే రూపంలో ఉండదు. ఇది జాగ్రత్తగా వినాలి. ఆ శాశ్వతమైనటువంటి వస్తువు ఏ రూపంలో ఉంటుంది? జ్ఞాన స్వరూపంగా ఉంటుంది. జ్ఞానానికి ఆకారం ఉందా? లేదు. ఆకారం లేనప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎక్కడైనా ఉంటుంది. దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, నీకు ముందు, నీకు వెనక, నీ కుడి పక్కన, నీకు దక్షిణం పక్కన, నీకు ఎడం పక్కన, ఆ పైన క్రింద అంతటా వ్యాపించి ఉంది. అది నీలోనూ ఉంది. సువర్ణం ఆభరణంలో బయట ఉంది, అట్టడుగునా ఉంది, మధ్యలోనూ ఉంది. నువ్వు పరిశీలించి చూడగలిగితే అణువణువునా ఉంది. అలాగే జ్ఞాన రూపంలో జ్ఞానానికి ఆకారం లేదు. అది నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం అని నువ్వు చెప్తున్నావు కదా. అది నేను కాదని ఎలా? అది తెలివి తక్కువ కదా. అది నేనే అనుకోవటమే మోక్షానికి దగ్గర అవ్వటం. ఇది ధ్వనిస్తున్నది. అయితే ఈ భావన కావాలి అంటే ఎటు వచ్చి లోకం మీద వైరాగ్యం ఏర్పడాలి. ఇందాక మనకు చూశాం కదా, ఆ జీవిత ప్రయోజనం రుణం కృత్వా ఘృతం పిబేత కాదు. శ్రీరాముడు రాజ్యాన్ని ఎందుకు వదిలిపెట్టాడు? ఈ ఇందాక చెప్పుకున్నటువంటి రెండు వాదాలు, మనం పేర్లు అక్కర్లేదు, రెండు వాదాలు, అటు వాదం, ఆ వాదం, ఆ పార్శ్వం, ఈ పార్శ్వం, రెండు పార్శ్వాలు చూశాం కదా. శ్రీరాముడు చేసి చూపించిన, ఆచరణలో పెట్టి చూపించిన విధానం ఏమిటి? ఆయన రాజ్యం వదిలేశాడు అంటే అది ప్రాప్తం లేదు, తండ్రి మాట అనేటటువంటి అది ఒక గొప్ప అదృష్టం ఆయనకి కలిసి వచ్చింది, అంతే, రాజ్యాన్ని వదిలేశాడు. అలాగా ఇప్పుడు ఆ వైరాగ్య భావం కనుక కలగకపోతే, వైరాగ్య భావం ఎప్పుడు కలుగుతుంది? అది జన్మలు గడిచిన కొద్దీ ఇంకా ఆ రజస్తమస్సులు ఉన్నాయే, అవే ఉండలేక ఒక్కొక్క చోట తెల్లమొహం వేసి పాలిపోతాయి. అక్కడ సత్వం విజృంభిస్తుంది. కొంత కాలం తర్వాత ఆ సత్వం కూడా లేకుండా పోతుంది. మూడు గుణాలు పోతే తురీయతత్వం మిగులుతుంది అక్కడ. అంతే, ఆ స్థితిని సాధించుకోవటం. కాబట్టి మనం ఇప్పుడు ఈ జన్మలో ఈ స్థితికి వచ్చాం కాబట్టి తర్వాత ఇంతకంటే ఎక్కువ స్థితిని పొందే ఒక 25 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు తర్వాత ఇంతకంటే ఉన్నత స్థితి. ఇప్పుడు ఇవాళ లేరా అలాంటి మహానుభావులు? ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. అంతే. అది అంతవరకు భావించి మనం వదిలేసుకోవటమే తప్ప ఇంకా ఆ తర్వాత ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి వైరాగ్యం కావాలి. అది మనం చేయాల్సినటువంటి ఏకైక సాధన. కాబట్టి ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్. నిన్ను నువ్వు క్షీణింపజేసుకోకూడదు. అందుకనే శ్లోకం ఏం చెప్తోంది మళ్ళీ? ఆత్మాన మనుషోచత్వం కిమన్య మనుషోచసి ఆయుస్తే హీయతే యస్య స్థితస్య గతస్య చ సహైవ మృత్యుర్వ్రజతి సహ మృత్యుర్నిషీదతి గత్వా సుదూరమధ్వానం సహ మృత్యుర్నివర్తతే
చాలా స్పష్టంగా సూటిగా ఇంకా చిన్న పిల్లలకి అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా చెప్తున్నారు స్వామివారు. ఏమంటున్నాడు? సహైవ మృత్యురు వ్రజతి. నువ్వు ఎక్కడికి వెడితే అక్కడికి నీతో పాటు మృత్యు వస్తూనే ఉంది, నీ వెనకే ఉంది. సహ మృత్యుర్ నిషీదతి. నువ్వు కూర్చుంటే అది కూర్చుంటుంది. గత్వా సుదూరమధ్వానం. ఎంతో దూరం ప్రయాణం చేశావు, అది నీతో ప్రయాణం చేసి వచ్చింది. కనపడదేమండి? కనపడదు. సహ మృత్యుర్ నివర్తతే. అది ఏం చేస్తుంది? మృత్యువు నీతో సహా అది నివర్తతే. నిన్ను తీసుకుని వెళ్ళేదాకా అది నీతోటే ఉంటుంది. అంటే అర్థం ఏమిటనమాట? అసలు ఎప్పుడో అవసాన దశలో మృత్యు వస్తుంది, ఆ మృత్యు వచ్చినప్పుడు వస్తుంది అనే ఒకనొక భ్రమలో ఉంటుంది లోకం ఎప్పుడు. అంతేగాని రోజు మృత్యువును అసలు ఆ మృత్యు అనే మాట అనకూడదు, అది అమంగళం అనే భావం కూడా ఉంది. సరే, ఈ ఉన్న వాటిని దానికి సమాధానాలు అంటూ అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు. మరి అంతవరకు మరణం వచ్చే వరకు బతుకుతాం కదా, ఏం పర్వాలేదులే తోసుకు తిరుగుదాం అనుకుంటున్నావేమో. అది మనం అలా మనం భావించకూడదు. ఏమనాలి? అది కేవలం ఒక అపోహే. ఎప్పుడు అది మనం వెంటాడుతూనే ఉంది. ఏది? మృత్యువు. మృత్యుముఖంలోనే మానవుడు ఉన్నాడు. ఇప్పుడు పుట్టడం మృత్యువులోనే పుట్టాడు, పెరగటం మృత్యువులోనే పెరుగుతున్నాడు, పోవడానికి మృత్యువులోనే పోతున్నాడు. ప్రతి క్షణం జీవితం అనుకుంటే జీవితం, మరణం అంటే మరణం. మరణం ప్రకృతి, శరీరం వికృతి, జీవితం ఉచ్యతే అన్నాడు కాళిదాసు. ఎక్కడ? ఇందుమతి మరణించినప్పుడు అజిమహారాజు. అజిమహారాజు అంటే ఎవరు? ఈ దశరథుని యొక్క తండ్రి. ఈ దశరథుని తల్లిగారెవరు? ఇందుమతి. ఆవిడ మరణించింది. అదొక విచిత్రమైన కథ. కాళిదాసు ఆ కథను అద్భుతంగా రమణీయంగా చెప్పాడు. అక్కడ చెప్తాడు ఆయన మృత్యువే నీ సహజ రూపం అయ్యా, జీవితం వికృతి రూపం అన్నాడు. దేమిటండి మీరు తలకిందులుగా చెప్తున్నారు? జీవితం సహజం, మృత్యువు అసహజం కదా? కాదు, మృత్యువే సహజం. ఎందుకని? అది ఎప్పుడు నీతోనే ఉంది, నువ్వు దాంట్లోనే పుట్టావు కాబట్టి. ఇంతకాలం జీవిస్తున్నాం కదా, అదే విచిత్రం. నువ్వు ఇంతకాలం జీవించడమే విచిత్రం. కాబట్టి బ్రతకటమే సహజం, జీవితం అంతా వ్యాపించి ఉంది మరణం అనేది. అలా కాకపోతే పురుట్లోనే పోతున్నాడు ఒకడు, బాల్యంలోనే ఒకడు పోతాడు, యౌవనంలో మరొకడు పోతాడు, వార్ధక్యంలోనూ పోతారు. ఎప్పుడు ప్రారంధం తీరితే అప్పుడే పోతారు. అది ఎప్పుడో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఇది ఒక ప్రకృతి రహస్యం. ఇది తెలిస్తే అంతకంటే ఆనందకరమైన విషయం ఉండదు. కానీ తెలియదు. దానికి ఏదో చిట్కా ఉపయోగించి ఏదో పద్ధతి కనిపెట్టేస్తాడు మానవుడు. తెలియదు కాబట్టే కనిపెట్టలేకపోతున్నాడు. తెలిసినా కనిపెట్టగలడా? చెప్పలేం. కనుక సహైవ మృత్యురువ్రజతి. ఎక్కడికైనా మనం నడిచిపోతుంటే మృత్యువు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నావేమో. అలా అనుకోకు. నువ్వు ఒంటరిగా పెడుతున్నావు అనుకుంటున్నావేమో. పోనీ ఇంకో భావన, నేను మృత్యువు నుంచి దూరంగా వెళ్తలేదండి, నేను ఒంటరిగా పెడుతున్నాను. నువ్వు ఒక్కడే పెడుతున్నావా? ఏం కాదు, నీ వెనకాల ఇంకొకళ్ళు ఉన్నారు, నీకు తోడు ఉన్నారు. ఎవరు? మృత్యువే. సహైవ మృత్యురు వ్రజతి. అదే మృత్యువు నీతో పాటే వస్తుంటుంది. ఎలాగా? కనపడదేమండి, అదృశ్య రూపంగా నీతో వస్తుంది. అలాగే సహ మృత్యు నిషీదతి. నువ్వు ఎక్కడికైనా ఎవరింట్లోకైనా వెళ్ళి, మీ ఇంట్లోకైనా వెళ్ళి నువ్వు కూర్చున్నావు అనుకో, నీతో పాటు అది కూడా వచ్చి నీ పక్కనే కూర్చుంటుంది. అంతేకాదు గత్వా సుదూరం అధ్వానం. నువ్వు ఎంత దూరం, మనం ఏ దేశానికైనా వెళ్ళండి, వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ పోతామని అనుకోండి. మన ఆ సీట్లో కూర్చున్నాం, పక్క సీట్లో ఖాళీ లేకపోయినా నీ సీట్లోనే అది కూర్చుంటుంది. ఇది కొంచెం భయాన్ని కలిగించేటువంటి భీతావహంగా వర్ణిస్తుంది ఈ శ్లోకం. కాబట్టి మనం కూర్చున్న సీట్లోనే మృత్యువు కూడా కూర్చుని ఉంది అని అనుకోవాలి. ఇలా అనుకోకపోతే నీకు కర్తవ్యం గోచరించదు. మళ్ళీ మనం మన స్వదేశానికి వచ్చేస్తాం కదా అనుకుంటాం. అప్పుడు సహ మృత్యుర్ని వర్తతే. నీతో పాటు అది తిరిగి వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. మళ్ళీ నువ్వు తిరిగి వస్తే నీతో పాటు. సహ మృత్యుర్ నివర్తతే అంటే అది అర్థం. అప్పుడు నువ్వు మృత్యువుని వెంట పెట్టుకునే వస్తావు, ఎక్కడికి వెళ్ళా వెంట పెట్టుకునే పడతావు.
కూర్చున్నా నీతో పాటు కూర్చోబెట్టుకుంటావు, నుంచున్నా నీతో పాటు నుంచోబెట్టుకుంటావు, పడుకున్నా నీతో పాటు పడుకోబెట్టుకుంటావు. పడుకోదు, అది మెలకుగానే ఉంటుంది. అంతే విశేషం. ధర్మరాజు వెంట కుక్కలాగా ఆ మృత్యువు నీతోటే ఉంటుందని కూడా చమత్కారంగా పెద్దలు ఒక మాట చెబుతుంటారు. అసలు ఇదంతా ఎందుకు? జీవి ప్రాణి పుట్టినప్పటి నుంచి గిట్టి నేల మీద పడే వరకు ప్రతి క్షణం మరణిస్తూ, ఇది ఇంకో గొప్ప విశేషం, ప్రతి క్షణం మరణిస్తూనే ఉన్నాడు. మరణం అంటే ఏమిటి? మార్పే మరణం. అంటే మారని క్షణం ఉందా ఏదైనా? ఒక క్షణం గడిచిందంటే ఒక మార్పు వచ్చేసిందని అర్థం. మనలో ఆలోచనలు ఏమవుతున్నాయి? అనుక్షణం మారిపోతున్నాయి. ఒక ఆలోచన పోయి మరొక ఆలోచన వస్తుంది. మరి ఉన్నప్పుడు ఉదయిస్తోంది, పోయినప్పుడు వెళ్ళిపోతుంది. అలాగే మాట్లాడుతుంటే మాట మారిపోతుంది కదా, ఒక మాట పోయి ఇంకో మాట. చేష్టలు చేస్తున్నాం అనుకో, ఒక చేష్ట పోయి ఇంకో చేష్ట. ఆలోచన చేస్తున్నాం అనుకో, ఒక ఆలోచన పోయి ఇంకొక ఆలోచన. అసలు ఈ శరీరమే మారుతోంది, అనుక్షణం మారిపోతుంది. జీవాణువులు పాతవి నశిస్తూ కొత్త వస్తున్నాయని శాస్త్రజ్ఞులు చెప్తుంటారు కదా, వైద్య శాస్త్రం చెప్తుంటారు కదా. ఇదే అదే అర్థం. బాల్యం పోయి యవ్వనం, యవ్వనం పోయి వార్ధక్యం వస్తున్నాయి అంటే అది మార్పు కాదా? ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి. ఇందాక ఏం చెప్పాము? ప్రతి క్షణం మారేది ఈ శరీరం, ఈ మనస్సు, ఈ ప్రాణం. ఇదంతా మారనిది ఒకటి ఉంది, అది నువ్వు. ఇది చాలు, ఈ హామీ చాలు, ఈ భరోసా చాలు. కాగా అవసానంలో అసలు ఈ శరీరమే నిశ్చేష్టమై పడిపోతుంది కదా. కాబట్టి దాన్ని మరణం మరణం అని పేర్కొంటున్నాం. అంటే నువ్వు ప్రతి క్షణం మరణించడాన్ని లెక్కించటం లేదు. చివరికి ఒక్కసారి డామ్ అని పడిపోతే అదే మరణం అని అంటున్నారు పక్క వాళ్ళు. నువ్వు అనలేవు, నీ మరణాన్ని నువ్వేం చెప్పుకుంటావు? నీ మొహం చెప్పుకోలేవు. అయితే ఇప్పుడు ఆ మరణం ముందు అందరూ ఒకటే, ఎంత గొప్పవాళ్ళైనా ఒకటే. ఈయన చాలా పుణ్యం చేసుకున్నాడు, ఈయన స్వర్గానికి వెళ్తాడు అని అనుకుంటున్నాం. సంతోషించిన ఇక్కడ మరణించే కదా స్వర్గానికి వెళ్ళేది ఆయన. ఈ శరీరం పోయి కదా మరో భోగ శరీరం వస్తుంది. స్వర్గానికి వెళ్ళటం అంటే భోగ శరీరం. మళ్ళా కర్మభూమిలో జన్మించవలసిన అవసరం వస్తుందా లేదా? అక్కడ భోగ శరీరం తీసుకుని స్వర్గానికి వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వచ్చి ఇక్కడ పడాల్సిందే కదా. కర్మ చేసుకునేది ఇక్కడ, ఫలితం అనుభవించేది ఇక్కడ. సుకర్మ అయితే వేరే చోట అని అలాగా ఒక ఆచారం, ఒక పద్ధతి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ అని భగవద్గీత చెప్పిందా లేదా? కాబట్టి జన్మ మృత్యు పరంపర నుంచి ఎవడైనా, వాడు మామూలు వాడు కావచ్చు, శాస్త్రజ్ఞుడు కావచ్చు, కళాకారుడు కావచ్చు, పండితుడు కావచ్చు, మహారాజు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, ఎవ్వరైనా కావచ్చు, జాతస్యకి ధ్రువో మృత్యు. కాబట్టి ఇది ఎవరికైనా తప్పదు. అయితే మరి దీనికి ఏమిటి పరిహారం? ఒక్కటే పరిహారం. ఏమిటది? ఆ మృత్యువు మన వెంట పడుతోంది కదా, నువ్వు పని చేయి, దాని వెంట నువ్వు పడు. అదేలాగండి? అదేలాగంటావా? నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను నిత్యుణ్ణి శాశ్వతుణ్ణి అనుకో. ఎప్పుడు నా స్వరూపం ఈ శరీరం కాదు, నేను దీన్ని లెక్క చేయను. మరి అయితే వదిలేవయ్యా, నే వదలను. ప్రారంభం తీరితేనే అదే పోతుంది, నే పోగొట్టడం ఎందుకు అనే ఈ భావనలో ఉండు. నీకేమవుతుంది అంటే నీ స్వరూపమైన అచంచలమైనటువంటి చలనం కాని, చలనం లేని ఒక జ్ఞానం నీకు వస్తుంది. నువ్వు ఆ విధమైనటువంటి స్థితిలోకి వెళ్తావు. సాక్షిగా చూడు, ఆ సాక్షి ప్రత్యేగాత్మే పరమాత్మ స్థితిని పొందేటట్టుగా ఈ ముందు ప్రత్యేగాత్మ స్థితిని సాధించుకో, తర్వాత పరమాత్మ స్థితిని ఈ జన్మలోనే సాధించుకో. తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మనకి. మనం ఏం చేస్తున్నాం? ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక్కటే ఒకటి, ఇంకా వేరే ఆలోచన లేదు. నేను ఎప్పుడు నిత్యుణ్ణి, సోహం సోహం సోహం, సహ అహం, అది నేనే, అది నేనే. ఓం, ఆ ఓంకారమే నిత్యము. ధ్యానంలో ఓంకారమే, బయటకు వస్తే అంతటిని దృష్టి మార్చుకొని చూడటమే. అదే శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి శ్లోక తాత్పర్యం. ఏం చెప్పాడైనా? సహైవ మృత్యుర్వ్రజతి
సహ మృత్యుర్నిషీదతి గత్వా సుదూరమధ్వానం సహ మృత్యుర్నివర్తతే ఆత్మానమనుశోచత్వం కిమన్యమనుశోచసి ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిక ఆయుంక్షి క్షపయంత్యాశు గ్రీష్మే జలమివాతప ఆతపాహమాతపం అచ్చేతి రజనీయాతు సాన ప్రతివర్తతే యాచ్యే వయమునా పూర్ణ సముద్రం ఉదకాకులం యథాగారం దృఢస్థూణం జీర్ణం భూత్వా వసీదతి తదైవ సీదంతి నరాః జరా మృత్యువశంగతాః యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్భయం ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్భయం సర్వే క్షయాంతా నిజయాః పతనాంతాః సముచ్ఛ్రయాః సంయోగాః విప్రయోగాంతాః మరణాంతం చ జీవితం నాత్మనః కామకారోస్తి పురుషోయమనీశ్వరః ఇతశ్చేతరశ్చైనం కృతాంతః పరికర్షతి తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామః కృతాత్మా భరతం సమాశ్వాసయదాత్మవాన్. ఇప్పుడు ఆ పరమాత్మ తత్వానికి ఇక్కడ మొదలు ఇక్కడ అంతం అనేది ఉండదు. ఎక్కడైనా అది ప్రారంభమే. మనం ఎక్కడ ఏ స్థితిలోనైనా బ్రహ్మజ్ఞానం సంపాదించవచ్చు. ఇది అయిన తర్వాత ఇది అనేది లేదు. అధాదో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం దగ్గర ఆ మాటే చెప్పారు, అర్థం చెప్పారు భగవత్పాదులు. కాబట్టి శ్లోకాలు, ఉపదేశ శ్లోకాలు, భగవద్గీత 15 అధ్యాయం చదివి 14 అధ్యాయం చదివినా తప్పు లేదు. 1, 2, 3, 4 వరుసనే చదువుకుంటూ పెడతాం, అది లోకాచారం. ఒక్కొక్కసారి మధ్యలో అధ్యాయం చదువుతాం. కాబట్టి శ్లోకాలకి వెనక ముందర అనే ఇది లేదు. కాబట్టి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న శ్లోకాలను ఒకసారి పునశ్చరణ చేసుకున్నాం. తర్వాత ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో శ్రీరామచంద్రమూర్తి పరమాత్మ ఆయన స్వామివారు ఏ బోధ చేస్తారో మనకి అని దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.